హాయ్ అండి, నేను మళ్ళీ మీ అభిలాష్ చిరగోని. ఈరోజు వీడియోలో బిజినెస్ లోన్ అంటే ఏంటి, ఈ బిజినెస్ లోన్లో సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అంటే ఏంటి, అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అంటే ఏంటి, అసలు ఈ బిజినెస్ లోన్ ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయాన్ని సింపుల్ భాషలో అర్థమయ్యే విధంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బిజినెస్ లోన్ అంటే మన బిజినెస్ అవసరాల కోసం మనం బ్యాంక్ దగ్గర కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ దగ్గర కానీ తీసుకునేటువంటి లోన్ని బిజినెస్ లోన్ అంటారు. అంటే ఉదాహరణకి మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కానీ, మిషనరీ కొనడం కోసం కానీ, వర్కింగ్ క్యాపిటల్ కోసం కానీ, లేదా మరే ఇతర బిజినెస్ అవసరాల కోసం కానీ తీసుకునేటువంటి లోన్ని బిజినెస్ లోన్ అంటారు. ఈ బిజినెస్ లోన్ ఎవరికి ఇస్తారంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి, ట్రేడర్స్కి, మెడికల్ షాప్ ఓనర్స్కి, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మరియు డాక్టర్స్కి అండ్ సిఏలకు కూడా బిజినెస్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బిజినెస్ లోన్లో బ్యాంక్ ప్రధానంగా మన బిజినెస్ ఎంతకాలం నుండి ఉంది, మన క్యాష్ ఫ్లో ఎలాగుంది, మనం ఐటీఆర్స్ ఎలా ఫైల్ చేస్తున్నాము, జిఎస్టీ ప్రాపర్గా ఫైల్ చేస్తున్నామా లేదా, మన బ్యాంకింగ్ అలవాటు ఎలా ఉంది, మన యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది, మనకి ఇప్పటివరకు ఎలాంటి లోన్స్ ఉన్నాయి, ఆ లోన్స్ యొక్క ట్రాక్ ఎలా ఉంది, దాని ఈఎంఐ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని బ్యాంక్ చూస్తుందండి. దీంట్లో సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అంటే మన ప్రాపర్టీ, మనకున్నటువంటి ఇల్లు కానీ, బిజినెస్ సంబంధించినటువంటి ప్రాపర్టీ కానీ, ఓపెన్ ల్యాండ్ కానీ బ్యాంక్ దగ్గర తనఖా పెట్టి, అంటే బ్యాంక్ దగ్గర మనం మార్టిగేజ్ చేసి తీసుకునేటువంటి లోన్ని సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అనడం జరుగుతుంది. అయితే ఈ సెక్యూర్డ్ బిజినెస్ లోన్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అన్సెక్యూర్డ్ లోన్ కంటే తక్కువగా ఉంటుంది. అయితే అన్సెక్యూర్డ్ లోన్ అంటే ప్రాపర్టీ లేకపోయినా కూడా మనకి బ్యాంకు బిజినెస్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలా అని చెప్పి అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అనేది ఈజీగా వచ్చేటువంటిది కాదండి. దీంట్లో బ్యాంకు మన బ్యాంకింగ్ ఎలా ఉన్నది, మన ఐటీఆర్స్ ఎలా ఉన్నది, బ్యాంక్ యొక్క క్యాష్ ఫ్లో ఎలా ఉంది, బిజినెస్ ప్రొఫైల్ ఎలా ఉంది, బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎలా ఉంది, క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది, రీపేమెంట్ ట్రాక్ ఎలా ఉన్నదని క్షుణ్ణంగా బ్యాంకు చూస్తుందండి. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ప్రాపర్టీ ఇవ్వకపోయినా బ్యాంక్ మన యొక్క బిజినెస్ ప్రొఫైల్, దాని యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ లోన్ పైన మీకు ఏమైనా సపోర్ట్ కావాలన్నా, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్కారం.